మేడారం జాతర జనసంద్రంగా మారింది. ఆదివారం సెలవు దినం కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు మేడారానికి చేరుకుని సమ్మక్క సారలమ్మ తల్లులను దర్శించుకుంటున్నారు. గత జాతరలో గోవిందరాజు పడిగిద్దరాజులను దర్శించుకోవాలంటే కష్టతరంగా ఉండేదని ఇప్పుడు నేరుగా గద్దెల వద్దకు వెళ్లి దర్శించుకుంటున్నామని భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక మేడారంలో భక్తుల దర్శనానికి సంబంధించి మా వరంగల్ ప్రతినిధి హరికృష్ణ మేడారం గద్దెల నుంచి అందిస్తారు. మేడారం జాతర పరిసర ప్రాంతాలన్నీ కూడా భక్తులతో కూడా జనసంద్రంగా మారుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికీ ఇంకా 10 రోజుల సమయం ఉన్నప్పటికీ కూడా ఇటు సమ్మక్క సారలమ్మ తల్లులను అయితే ముందస్తుగా మొక్కులు చెల్లించుకుంటున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం మేడారంలోని సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద మనం ఉన్నాము. ప్రస్తుతం మాతో పాటు కొంతమంది భక్తులు కూడా ఉన్నారు. గతంలో దర్శనం ఏ విధంగా ఉండేది, ఇప్పుడు ఏ విధంగా ఉంది, ఇక్కడ ఉన్నటువంటి ఎలాంటి అభివృద్ధి చేస్తున్నారు, ఏ విధంగా డెవలప్ అవుతుంది, భక్తులు ఏం మాట్లాడతారో వాళ్ళ మాటల్లో వినే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎక్కడ లచ్చిలు ఎప్పటి మేడారం వస్తున్నారు? మేము ఎవ్రీ 8 ఇయర్స్ నుంచి ఇక్కడ నుంచి వస్తున్నామండి. మాది నర్సంపేటలో శాంతినగర్ కాలనీ మాది. మేము ప్రతి ఇయర్ వస్తామండి. ఇక్కడ జాతర ఫెసిలిటీస్ చాలా బాగున్నాయి. జంపన్న వాగులో కూడా వాటర్ వదిలిపెట్టారు. ఇక్కడ దర్శనం కూడా ఇంతకుముందు 5-6 ఇయర్స్ కంటే ఇప్పుడు చాలా ఈజీగా దర్శనం అవుతుంది. ఇప్పుడు మేము వచ్చిన దానికంటే ఒక ఈజీలో ఒక హాఫ్ అన్ అవర్ 20 మినిట్స్లో బయటకు వచ్చేసినాము. రష్ బాగా ఉందండి, కానీ దర్శనం మాత్రం బాగా జరిగింది. ఇక్కడ దేవతలను సమ్మక్క కానీ అమ్మవార్లను జతనం చేయిస్తే అమ్మవారు కోరుకున్న కోరికలు నెరవేరుస్తారు. మేము అనుకునేవన్నీ కూడా ఇక్కడ జరుగుతున్నాయి. అందువల్ల మేము ప్రతి ఇయర్ వస్తున్నాం ఇక్కడికి. మా పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు, మా సార్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వస్తాము. ఇంకా సీతక్క కూడా చాలా డెవలప్మెంట్ కూడా బాగా చేస్తున్నారు. చాలా బాగుంది. చాలా కూడా గత జాతరకు మీరు గతంలో కూడా మేడారం వచ్చినా చెప్తున్నారు. గత జాతరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి జాతరకు ఎలాంటి తేడాలు ఉన్నాయి, ఏ విధంగా దర్శనాలు అవుతున్నాయి? ఇప్పుడు ప్రతి దానికైతే కొత్త మేనేజ్మెంట్ అన్ని ప్రతిదీ చేంజ్ చేసి వచ్చినాయి. ప్రతి అయితే ఇప్పుడైతే మస్తు అనుకూలంగా బాగానే ఉన్నది. ఓకే సార్, మాకైతే పర్వాలేదు, బాగానే అనిపిస్తుంది, హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు జాతర చూస్తూ ఉంటే కూడా మీకు ఎట్లా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా అద్భుతంగా ఉంది. ఫీల్ వచ్చేసి చాలా అప్డేట్ అయింది. లొకేషన్ అయినా కానీ ఇప్పుడు భక్తులు కోసం చాలా ఫెసిలిటీస్ కూడా అరేంజ్ చేయడం జరిగింది. గవర్నమెంట్కి థ్యాంక్స్ చెప్పాలి దీనికి. అప్పటికంటే ఇప్పుడు బాగుంది అంతే. అప్పటికంటే ఇప్పటికి చాలా బాగుందంటూ కూడా భక్తులు అయితే చెప్తున్నారు. ప్రస్తుతం మరొక భక్తులు మాతో ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి లచ్చిల్లు, ఎప్పటి నుంచి ఈ మేడారం జాతరకు వస్తున్నారు, ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు? మేము ప్రతి సంవత్సరం వస్తూ ఉన్నాం జాతరకు. అప్పటికన్నా ఇప్పటికీ కొంచెం ఫెసిలిటీస్ బాగున్నాయి. ఇదివరకు అంతా డస్ట్ వేసేది, ఇప్పుడు డస్ట్ లేకుండా ఉన్నది. చాలా ఈజీగా వచ్చి పోవడానికి బస్సులు కూడా కన్వెంట్గా ఉంది. ఓకే, ఇదివరకు ఇప్పటికీ చూస్తే పర్లేదు, బాగుంది. గతంలో జాతర సమయంలో కేవలం సమ్మక్క సారలమ్మ తల్లిని దర్శించుకునేది, గోవిందరాజు పడిగిద్దరాజు సంబంధించి కూడా దర్శనాలకు సంబంధించి కూడా ఇబ్బంది అయ్యేది. కానీ ఇప్పుడు ఏ విధంగా దర్శనం అవుతుంది? ఇప్పుడు దర్శనము ఒకే లైన్లో ఉంది, రావడం చాలా ఈజీగా ఉంది. కాకపోతే ఈ జనాలు ఒత్తిడి ఉంటా ఉంది తప్ప చేసుకోవడం ఒకటే లైన్లో వచ్చి వెళ్ళిపోవడానికి చాలా అనుకూలంగా ఉంది, పర్లేదు. మొత్తంగా కూడా ఇప్పటికే ఇటు గత మేడారం జాతరకు ఇప్పుడు జరుగుతున్నటువంటి మేడారం జాతరకు సంబంధించి కూడా చాలా ఏర్పాట్లు చేశారు. ఈజీగా కూడా దర్శనం జరుగుతుంది. గతంలో సమ్మక్క సారలమ్మ తల్లులను మాత్రమే దర్శించుకొని వెళ్ళేది. ఇటు గోవిందరాజు పగిడిద్దరాజును కూడా దర్శనం చేసుకోవాలంటే కూడా చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేదంటూ కూడా భక్తులు అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఇటు ఏదైతే సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద కూడా మాస్టర్ ప్లాన్లో భాగంగా కూడా ఇటు సమ్మక్క సారలమ్మ గద్దెల వద్ద ఇటు నమూనాలకు సంబంధించి కూడా నమూనాను ఏర్పాటు చేసిన నేపథ్యంలో కూడా ఇటు స్ట్రేట్గా అన్ని దేవతలు దర్శించుకునేందుకు కూడా చక్కగా ఉన్న నేపథ్యంలో కూడా ఇటు ఎప్పటికప్పుడు కూడా దర్శనాలు ఈజీగా అవుతున్నాయి. ఇటు సమ్మక్క సారలమ్మ దర్శించుకున్న తర్వాత ఇటు గోవిందరాజు పడిగిద్దరాజును కూడా ఈజీగా దర్శనం చేసుకుంటున్నామంటూ కూడా చెప్తున్నారు. ఇటు మేడారంలో కూడా చాలా అభివృద్ధి చేస్తున్నారు. ఇటు అంతర్గత రోడ్లకు సంబంధించి కావచ్చు, సెల్ఫీ పాయింట్లకు సంబంధించి కావచ్చు, ఇటు ఏదైతే డెవలప్మెంట్ సంబంధించి కూడా బాగా చేస్తున్నారంటూ కూడా భక్తులైతే ఇటు ప్రభుత్వాన్ని ఇటు గిరిజన పూజలను కూడా మెచ్చుకుంటున్న పరిస్థితి అయితే మేడారంలో ఉందని చెప్పవచ్చు. విడుదల సుధీర్ కృష్ణ, S6 న్యూస్, మేడారం నుండి.